వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది, దాని పరిస్థితులు ఏంటి, మీరేమనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు అంటే బాగుంటుంది అంటున్నాం. ఎందుకని? అది కొన్ని సమస్యల వల్ల ఈయన వల్ల కొంచెం ఉండి దాని వల్ల కొంచెం తేడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం బాగుంటాయి అనుకుంటున్నాం అండి. అనుకుంటున్నాం. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది, అది అబద్ధం అంటారా, ఫేక్ అంటారా? అది చెప్పలేమండి. పిల్లలు కొట్టచ్చు, పెద్దోళ్ళు కొట్టచ్చు. ఏదో క్యాడ్బాల్ కొట్టారు, కొంచెం ఏదో స్టోన్ తగిలింది ఆయనకి. దాని గురించి మనం ఏం చెప్పలేమండి. మైనార్టీ పిల్లల్ని ఇది చేసుకున్నారు ఆయన. దాని గురించి కొంచెం ఏదో అనుకుంటున్నారు, అందుకంటే మనం ఏం చెప్పలేమండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మాకు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎందుకనంటే కొన్ని పథకాలు ఆయన వేరే ఈయన వేరే అనుకుంటున్నాం అండి, అందుకంటే ఏమీ లేదు. అది ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయ్యారు, అదేమన్నా మైనస్ అంటారా ప్లస్ అంటారా? అది కొంచెం చెప్పలేమండి. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. దాని గురించి మనం ఏం చెప్పలేమండి. అది ఇప్పుడు షర్మిల గారు కడపలో పోటీ చేస్తున్నారు ఎంపీగా, అది వాళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? అది ప్లస్ అయింది. షర్మిల గారిగా చెప్పలేం, రెండు ఇడిపోవచ్చు. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. పక్కా తెలుగుదేశం, మాకు తెలుగుదేశం వస్తేనే బాగుండిద్ది. ఎందుకని? మాకు జగన్మోహన్ రెడ్డి మూలంగా మాకేం ఉపయోగం అనిపిలా, మాకు చంద్రబాబు వస్తే బాగుండిద్ది అనిపిస్తుంది. చంద్రబాబు వస్తే ఎందుకు బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా. మా మామయ్య, మా ఇళ్లలో వాళ్ళు టాపీ పనులు, చాలా రోజులు ఇసుక దెబ్బకి అందరు నాశనం అయిపోయాం, ఒకళ్ళకొకళ్ళు అడుక్కుంటున్నాం. ఆ పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి బాగా కలిగించాడు, అదే బాధ. అన్న, ఇప్పుడు షర్మిల గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళు, బీజేపీలు కలిశారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పరిణామం కల్పిస్తా? మీ అభిప్రాయం ఏంటి? మైనస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. షర్మిల కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురేగా, ఇప్పుడు ఈయనకి ఎంత ఆధారం ఉందో వాళ్ళకి కూడా అంతే ఉండిద్ది. దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయింది. అన్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు, అదే ఆయనకి ఎందుకు మైనస్ అయ్యిద్ది? ఇప్పుడు వేరే నాయకుడు మనకు ఎందుకు కావాలి? మా ఇంట్లో తాగుమోతులు కూడా ఉన్నారు, 500 సంపాదిస్తే 200 చేస్తున్నారు, 200 పైనే అవుతున్నాయి. అది ఊరికి 100 అయ్యేది, ఇప్పుడు 200, 300 అయిపోతున్నాయి. ఇళ్ళకేం రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మాకు వచ్చినాయి అని మేము చెప్పం, 2 వచ్చినాయేమో అంతే. అలా ఇప్పుడు ఏ రాజనాయకుడైనా సరే అన్ని పథకాలు ప్రవేశపెడతామని చెప్తారు, కానీ ప్రవేశపెట్టరు. అది చంద్రబాబు గారైనా సరే, కానీ పవన్ కళ్యాణ్ గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఇప్పుడు ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ లేండి మైనస్ లేండి, ఆయన ఎందుకు గెలవాలి, చంద్రబాబు గారు గెలవాలి, మీ ఆలోచన? ఏం లేదు, మా వాళ్ళు పెద్దగా చదువుకోరు, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఒకే పని 10 మంది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకడు వెండి పని చేస్తే అందరూ వెండి పనికి వెళ్తున్నాం. చదువుకున్న డిగ్రీలు చదివినా ఏం చదువుకున్నా ఉద్యోగాలు అనేవి లేవు, ఇండస్ట్రీ లేవు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని తినాల్సి వస్తుంది. ఎంత డెవలప్ చేసినా కూడా జనాలకు పెడతామే కానీ ఇండస్ట్రీలు అనేవి లేవు, కొత్తగా ఫ్యాక్టరీలు అనేవి రాలా. వాటి మూలంగా చదువుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది. మంచి ఆలోచనే అన్న. ఫైనల్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, గెలవరా? దాని ఉద్దేశం? ఆయన నామినేషన్ చూస్తే విక్టరీ అనేది ఈజీగానే కనిపిస్తుంది. ఆయన ఈసారి 100% గెలుస్తాడు అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు సంపాదిస్తారు, లేదంటే ఎవరు గెలుస్తారు, ఏంటి మీ ఆలోచన ఏంటి? ఈసారి పక్కా చంద్రబాబు గారు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయని తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జగన్ రావటమే మాకు కూలోళ్ళకి దెబ్బ కొట్టాడు ఇసుకాపి. 4 నెలలు మేము సంకనాగిపోయాం. అన్నం తినేవాడు అయితే టాపీ పైనోడు, కూలి పైనోడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు. అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అట్టానే చేస్తారని చెప్పి అందరు ఓటేసినందుకు సంకనాగి చేతులు పెట్టారు. అది అన్న. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ కి? ఏ ప్రభుత్వం వచ్చినా సంకనాగిటే మాకు. ఒక్కడు ఈడొచ్చి బాగు చేశాడు, ఆడొచ్చి బాగు చేశాడు అనేవాడు లేడు. ఎవడు వచ్చినా పేదోడిని కొడుతున్నాడు, ఉన్నోడి పెడుతున్నాడు తీసుకెళ్ళేది. అన్న, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి, అది ప్లస్ అంటారా మైనస్ అంటారా? ప్లస్ అంటారు. ఓకే అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీదకి రాయిదాడి జరిగింది, అది ఎంతవరకు నిజం అంటారు? ఓన్లీ మొత్తం అబద్ధం అండి. అది
ఇప్పుడు వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ బాడీ గార్డులు ఉన్నారు, అన్ని ఉన్నాయి. అలాంటప్పుడు కరెంట్ పోయినప్పుడు పైకి ఎక్కిస్తారు ఆయన్ని. అంత సెక్యూరిటీలో ఆయన రాయి తగలంగానే కరెంట్ అట్టు పోయిద్ది, కరెంట్ పోగానే రాయి తగిలిద్దా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఇదన్నా లబ్బర్ బంతా మీ దగ్గర వచ్చి నాకు దగ్గర కనిపోవటానికి. మొత్తం ఫేక్ అది, ఫేక్ అవుతుంటారు. ఫేక్ అది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, వెరీ సో మచ్. ఇలాంటి కొన్ని మరిన్ని స్పందనల కోసం చూస్తూనే ఉన్నట్టు WTV.